Hello everyone, welcome to day 2 of 60 days spoken English course in Telugu. Day 1 లో మనము బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో ఏమేమి ఉంటాయి, వాటి కాంటెంట్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం కదా. ఈ డే 2 లో మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుంటున్నాము, అదే బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్. డే 1 లో ఒకవేళ మీరు మిస్ అయితే కనుక ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. ఐ విల్ ప్రొవైడ్ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అయితే సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మనము ఏ లాంగ్వేజ్ తీసుకున్నా ఒక ప్యాటర్న్ అనేది ఫాలో చేస్తాము. ఎగ్జాంపుల్, నా పేరు రమణి, ఇది నేను తెలుగులో మాట్లాడాను. నా పేరు రమణి, ఇక్కడ నా అనేది ఫస్ట్ వచ్చింది, సెకండ్ పేరు, థర్డ్ రమణి. దీన్ని నేను జంబుల్ చేసేసి రమణి పేరు నా, ఇది కరెక్టా? రాంగ్ సెంటెన్స్. ఎందుకు అంటే మనం ఒక సర్టెన్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నాము. మేరా నామ్ రమణి హై, దీన్ని నేను ఫాలో చేస్తూ మాట్లాడితే కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. అదే నామ్ మేరా రమణి హై అనేది రాంగ్ సెంటెన్స్. గ్రామటికల్లీ దట్ ఈస్ రాంగ్. అర్థమయ్యే వాళ్ళకి కొంతవరకు అర్థమవుతుంది, బట్ ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామటికల్లీ అది కరెక్ట్గా మాట్లాడాలి కదా. దీన్నే మనము పర్టిక్యులర్గా ఒక సెంటెన్స్ ప్యాటర్న్ అనేది ఫాలో చేస్తాము. దాన్నే సెంటెన్స్ స్ట్రక్చర్ అంటాము. అయితే బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఇది బేసిక్, అంటే ఫౌండేషన్. దీని తర్వాత మనము ఎంత పెద్ద సెంటెన్స్ అయినా ఎక్స్టెండ్ చేయొచ్చు. అవన్నీ కూడా నేను ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? SVO. S అంటే సబ్జెక్ట్, V is verb, O is object. So the basic sentence structure is subject, verb, object. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఈ మూడు కూడా మనము ఒక సెంటెన్స్ ప్యాటర్న్లో ఫాలో చేసి మాట్లాడతాము. ఈవెన్ ఇఫ్ వీఆర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తున్నారో దాన్నే మనము డూవర్ ఆఫ్ ది యాక్షన్ అంటాము. డూవర్ ఆఫ్ ది యాక్షన్ అంటే ఎవరైతే పని చేస్తున్నారో, ఏ సెంటెన్స్లో అయితే పని చేస్తున్నారో, ఏదైతే మనము ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని డూవర్ ఆఫ్ ది యాక్షన్ అంటాం. అయితే ఇంగ్లీష్లో మనకి టోటల్గా 7 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ అంటే నేను, యు అంటే నువ్వు లేదా మీరు, వి అంటే మేము లేదా మనము, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది, నేమ్ పేరు. సో 7 సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. వీటిని మనము 7 సబ్జెక్ట్స్ అంటాము. డూవర్ ఆఫ్ ది యాక్షన్. నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? నేను, డూవర్ ఆఫ్ ది యాక్షన్. సో ఇక్కడ నేను అనేది సబ్జెక్ట్. ఐఎమ్ టాకింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఐ. యు ఆర్ లిజనింగ్ టు మీ, మీరు నా మాట వింటున్నారు. ఇక్కడ పని ఎవరు చేస్తున్నారు? యు. వి ఆర్ అటెండింగ్ ద క్లాస్, మనము క్లాస్ అటెండ్ అవుతున్నాము. ఇక్కడ పని ఎవరు చేస్తున్నారు? వి, మనము. దే ఆర్ ప్లేయింగ్ ఆన్ ద గ్రౌండ్, గ్రౌండ్ మీద వాళ్ళు ఆడుతున్నారు. ఎవరు ఆడుతున్నారు? వాళ్ళు. యాక్షన్ ఎవరు చేస్తున్నారు? వాళ్ళు. సో దే ఈజ్ అ సబ్జెక్ట్. అతను మాట్లాడుతున్నాడు. హీ ఈస్ టాకింగ్, ఎవరితోటి? అతని ఫ్రెండ్ తోటి. హీ ఈస్ టాకింగ్ విత్ హిస్ ఫ్రెండ్. ఎవరు మాట్లాడుతున్నారు? అతను. హీ అనేది సబ్జెక్ట్. ఆమె స్కూల్కి వెళ్తోంది. షీ ఈస్ గోయింగ్ టు స్కూల్. ఎవరు పని చేస్తున్నారు ఇక్కడ? షీ, ఆమె. ఇట్ అనేది మనం జనరల్గా యానిమల్స్ లేదా థింగ్స్కి యూజ్ చేస్తూ ఉంటాము. ఇట్ ఈజ్ మై పెట్, అది ఎవరి పెట్? నా పెట్. ఇక్కడ యాక్షన్ ఏంటి? ఇట్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సబ్జెక్ట్ అంటాము. సో ఇప్పుడు నేమ్ అని రాశాను కదా, నేమ్స్ పేర్లు.
నేమ్, నేమ్స్. ఓకే, ఈ పేర్ల గురించి మాట్లాడతాము. పేరేంటి? రమణి, సీత, గీత, రామ్, లక్ష్మణ్, అన్ని పేర్లు. ఏదైతే పేరుందో, ఎర్త్, ఇవన్నీ కూడా పేర్లు. ఓకే, పేర్లు అంటే ఒకదానికంటే ఎక్కువ. ఇప్పుడు ఈ టాపిక్లో నేను వస్తాను. ఫస్ట్ లెట్ us learn this. I, you, we, they, he, she, it. వీటిని మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం 7 సబ్జెక్ట్స్ అంటాము. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ పేర్లు మాత్రం మనం ఒక్కొక్కసారి ఎప్పుడు హీ 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 అనకుండా ఏదైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేసి పేరు గురించి మాట్లాడతాం కదా. రామ్ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ ఎవరు నా ఫ్రెండ్? రామ్ పేరు. రామ్ అండ్ సీత ఆర్ ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్ అక్కడ? రామ్ అండ్ సీత ఇద్దరు ఉన్నారు కదా. సో నేమ్, నేమ్స్. ఇప్పుడు ఇందులో ఐ, యు, వి, దే. ఐ నేను, యు నువ్వు లేదా మీరు, వి మేము లేదా మనము, దే వారు. వీటిని మనము ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటాము. ప్లూరల్ సబ్జెక్ట్స్. ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనము ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటాము. ఇక్కడ నేమ్స్ ఉంది కదా, ఒకటి కంటే ఎక్కువ, దీన్ని కూడా మనము ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటాము. ఇక్కడ మళ్ళీ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఎందుకబ్బా? ఎందుకు అంటే ఈ ప్లూరల్ సబ్జెక్ట్స్ తోటే మనము ఏ టెన్స్ గురించి మాట్లాడినా ఈ ప్లూరల్ సబ్జెక్ట్స్ మనము యూజ్ చేస్తూ, ఆ మోడల్ వర్బ్స్ అనుకోండి, డూ, డస్ ఉన్నాయి. డూ అనేది ప్రతిదానికి వాడడం కదా, ప్లూరల్ సబ్జెక్ట్స్ తర్వాత డూ వాడతాయి. ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. సో ఈ రోజుకి మాత్రం మీరు ఇది గుర్తుంచుకోండి. ఐ, యు, వి, దే ఇవి ప్లూరల్ సబ్జెక్ట్స్. ఇక్కడ మీకు డౌట్ వస్తుందో ఒకటి, ఐ, యు, ఐ అంటే నేను ఒకదాన్నే ఉన్నా కదా, మళ్ళీ ఇది ప్లూరల్ సబ్జెక్ట్ ఎలా అయింది? ఇంగ్లీష్ గ్రామర్లో ఐ, యు ఈ రెండు ఒక్కొక్కటి సింగులర్ సబ్జెక్ట్స్ అయినప్పటికీ మనము ప్లూరల్ సబ్జెక్ట్స్ లాగానే వాడతాము. సో మీరు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ దట్ ఐ, యు, వి, దే ఈ 4 ప్లూరల్ సబ్జెక్ట్స్. ఐ అండ్ యు ఆర్ ఎక్సెప్షనల్ సబ్జెక్ట్స్ అంటాము. ఎక్సెప్షనల్ సబ్జెక్ట్స్. ఇప్పుడు హీ, షీ, ఇట్. హీ అతను, షీ ఆమె, ఇట్ అది. ఒక్కొక్కళ్ళే ఉన్నారు కదా ఇక్కడ. నేమ్ కూడా. వీటిని సింగులర్ సబ్జెక్ట్స్ అంటాము. సింగులర్ సబ్జెక్ట్స్. సింగులర్ అంటే ఒకటి, ఒక వస్తువు, ఒక మనిషి, ఒక జంతువు, ఏదైనా ఒకటి ఉంటే దాన్ని సింగులర్ సబ్జెక్ట్స్ అంటాము. ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే, ఒక మనిషి కంటే ఎక్కువ ఉంటే, ఒక వస్తువు కంటే ఎక్కువ ఉంటే, ఒక జంతువు కంటే ఎక్కువ ఉంటే వాటిని ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటాము. సో లెట్స్ టేక్ అ క్విక్ రివిజన్ ఫస్ట్. బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఈ డూవర్ ఆఫ్ ది యాక్షన్. ఇంగ్లీష్లో మొత్తం 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. వీటిని 7 సబ్జెక్ట్స్ అంటాము. ఈ 7 సబ్జెక్ట్స్లో ప్లూరల్ సబ్జెక్ట్స్ ఐ, యు, వి, దే. ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే మోర్ దెన్ 1 ఉంటే ప్లూరల్ సబ్జెక్ట్. హీ, షీ, ఇట్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ ఈ సబ్జెక్ట్స్లోనే మీరు వినే ఉంటారు కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ సబ్జెక్ట్స్లోనే 3 పర్సన్స్ ఉంటారు. మళ్ళీ కొత్త టాపిక్ ఏంటి? ఐఎమ్ నాట్ ఇంట్రడ్యూసింగ్ ద న్యూ టాపిక్. ఈ సబ్జెక్ట్స్లోనే ఫర్దర్గా ఎన్ని పర్సన్స్ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టు బీ ఫ్రాంక్, స్పోకెన్ ఇంగ్లీష్లో నేను ఈ పర్సన్స్ ఎక్కువగా యూజ్ చేయను. నేను మ్యాక్సిమం యూజ్ చేసే వర్డ్స్ ప్లూరల్ సబ్జెక్ట్స్ అండ్ సింగులర్ సబ్జెక్ట్సే వాడతాను. బట్ ఫర్ యువర్ నాలెడ్జ్ ఐఎమ్ షేరింగ్ దిస్. ఫస్ట్ పర్సన్ ఎవరు? మనము ఎవరి గురించి మాట్లాడతాం? ఫస్ట్గా చిన్నప్పటి నుండి పెరుగుతూ నేను 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 అనే మాట్లాడుతుంటాం కదా.
సో ఫస్ట్ పర్సన్ ఎవరు? ఐ, నేను అనేది ఫస్ట్ పర్సన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాను. ఓకే, ఫ్రెండ్ ఎందుకులే, నేను మీతోటే మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? మీతో మాట్లాడుతున్నాను. దాన్నే మనము సెకండ్ పర్సన్ అంటాము. సెకండ్ పర్సన్. అప్పుడు నేను మీకు ఏం చెప్తాను? గాసిప్స్ ఏంటి మనకి జనరల్గా, నీకు తెలుసా అతను బాగా అల్లరి చేస్తాడు స్కూల్లో, ఆమె అయితే ఏంటో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. గాసిప్స్ ఇలా మాట్లాడతాం కదా, అంటే నేను మీతోటి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఆ వేరే వాళ్ళు ఎవరు? అతను ఎప్పుడు నడుస్తూ ఉంటాడు, హీ. ఆమె ఏంటో ఏడుస్తుంది, షీ. సారీ, షీ. తర్వాత దే, దే అంటే వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఐ మనతో కలిపేసాం కదా, అంటే ఇక్కడ ఐ నాతో ఉంది కాబట్టి ఫస్ట్ పర్సన్ అయిపోయింది. ఐ, వి ఫస్ట్ పర్సన్ అయిపోయింది. సెకండ్ పర్సన్ ఎవరు? నువ్వు, యు, నువ్వు. థర్డ్ పర్సన్ మిగతావన్నీ కూడా. హీ, షీ, ఇట్, దే అంటే నేను నీతోటి మాట్లాడుతున్నాను వేరే వాళ్ళ గురించి. నేను ఫస్ట్ పర్సన్, నీతో మాట్లాడుతున్నా, యు వేరే వాళ్ళ గురించి, హీ, షీ, ఇట్. ఈ రకంగా 3 పర్సన్స్ ఉంటాయి మనకి. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ ఇవి మన 7 సబ్జెక్ట్స్. ఈ 7 సబ్జెక్ట్స్లో ప్లూరల్ సబ్జెక్ట్స్ ఐ, యు, వి, దే. మోర్ దెన్ 1 ఉంటే సింగులర్ సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్ వీటిని. ఈ 7 సబ్జెక్ట్స్లో మనకి 3 పర్సన్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్ ఇస్ ఐ, సెకండ్ పర్సన్ ఇస్ యు, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. ఇక్కడి వరకు క్లారిటీ వచ్చేసింది కదా. సో మన సబ్జెక్ట్ అనేది తెలిసింది. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్, ఎవరైతే పని చేస్తున్నారో. నెక్స్ట్ వచ్చి వర్బ్. వర్బ్ అంటే యాక్షన్ చేసేది వర్బ్ అంటాము. యాక్షన్ ఏదైతే పని జరుగుతోందో, వర్బ్ అంటే యాక్షన్. అయితే అన్ని సబ్జెక్ట్స్లో కూడా యాక్షన్ అవుతూనే ఉంటాయా? అవ్వవు కదా. కొన్ని వర్బ్స్లో అంటే కొన్ని సెంటెన్సెస్లో యాక్షన్ అవుతుంది, కొన్ని సెంటెన్సెస్లో అవ్వవు. అలాగా ఈ వర్బ్లో మనకి మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, మోడల్స్ ఉంటాయి. మెయిన్ వర్బ్ అంటే ఏదైతే యాక్షన్ జరుగుతోందో. ఏం యాక్షన్ జరుగుతోంది? పని అవుతుంది. ఈట్, నేను యాక్షన్ చేస్తున్నా కదా ఇక్కడ. స్లీప్ యాక్షన్ అవుతోంది. డ్రింక్, రన్, వాక్, ప్లే, కిక్, ఇవన్నీ కూడా మనకి యాక్షన్స్. మార్నింగ్ నుండి నైట్ వరకు మనము ఎన్నో యాక్షన్స్ చేస్తూ ఉంటాము. ఆవిలిస్తాము, యాన్, రైట్, రీడ్, క్రై, షౌట్, ఇవన్నీ కూడా మనము యాక్షన్స్ అంటాము. అంటే మన బాడీ ఏదో రకంగా యాక్షన్ చేస్తుంది. దాన్ని మనము మెయిన్ వర్బ్స్ అంటాము. సెకండ్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే వర్బ్కి హెల్ప్ చేస్తుంది. ఇందులోనే మనకి వర్బ్ టు బి ఇవన్నీ వస్తాయి. లెట్ us నాట్ గెట్ ఇన్ టు దట్ గ్రామర్. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఇక్కడ మనకి పేరుతోటే తెలుస్తోంది కదా, వర్బ్కి హెల్ప్ చేస్తుంది. దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాము. హెల్పింగ్ వర్బ్స్లో ఏమేమి ఉంటాయి? హెల్పింగ్ వర్బ్స్ మనకి అంత అవసరమా అంటే ఎస్, డెఫినెట్లీ అవసరము. ఎందుకు అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ ద్వారానే మనము స్టేటివ్ వర్బ్స్ అనుకోండి, లేదా టెన్సెస్ అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇవన్నీ కూడా మనం మాట్లాడడానికి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి ఉంటాయి? ఈస్, యామ్, ఆర్, was, were, will, shall, will be, shall be, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. అయితే ఇప్పుడు మీకు ఒక సెంటెన్స్ చెప్తాను. సెంటెన్స్, షీ ఈజ్ మై ఫ్రెండ్. ఆమె నా ఫ్రెండ్. షీ ఈట్స్ ఆ పిజ్జా. ఓకే, ఆమె నా స్నేహితురాలు. షీ ఈట్స్ అ పిజ్జా. ఇక్కడ 2 సెంటెన్సెస్ రాశాను. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి? షీ ఈజ్ మై ఫ్రెండ్. ఆమె నా స్నేహితురాలు.
ఇందులో ఏమైనా యాక్షన్ అవుతుందా? ఇక్కడ నేను తినడం కానీ, పడుకోవడం కానీ, రాయడం కానీ ఏమైనా యాక్షన్ అవుతుందా? అవ్వడం లేదు. ఇలాంటి సెంటెన్సెస్లో మనము హెల్పింగ్ వర్బ్స్ని వర్బ్ లాగా ట్రీట్ చేస్తాము. షీ ఈట్స్ అ పిజ్జా. ఆమె పిజ్జా తింటది. ఇందులో యాక్షన్ అవుతుందా? ఈట్. మన బాడీ యాక్షన్ చేస్తుంది కదా. ఈట్ అనేది మెయిన్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. ఇప్పుడు మోడల్స్ అంటే ఎబిలిటీ గురించి మాట్లాడతాము, లేదా పాసిబిలిటీస్, ఇవన్నీ కూడా మనము మోడల్స్ వర్బ్స్ అంటాము. మోడల్స్ ఏమేమి ఉంటాయి? క్యాన్, కుడ్, వుడ్, షుడ్, మే, మైట్, మస్ట్, అవుట్ టు, ఇవన్నీ కూడా నేను 1 by 1 క్లాస్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఓన్లీ డిస్క్రిప్షన్, ఇంట్రొడక్షన్ అంటాం కదా, అసలు ఏంటి అని చెప్పి తెలియాలి కదా, అందుకని నేను ఆల్ టుగెదర్ ఒకే చోట రాశాను. క్యాన్, కుడ్, వుడ్, షుడ్, మే, మైట్, మస్ట్, అవుట్ టు, నీడ్ టు, నీడ్స్ టు, ఇంకా చాలా ఉన్నాయి. సో మెయిన్ అయితే ఇవి. ఇప్పుడు ఇదే రకంగా యూజ్ చేస్తాము ఎబిలిటీ. షీ క్యాన్ ఈట్ పిజ్జా. షీ క్యాన్ ఈట్ పిజ్జా. ఆమె పిజ్జా తినగలదు. సో ఈ రకంగా మనము వర్బ్స్ని యూజ్ చేస్తాము సెంటెన్స్లో. నెక్స్ట్ వచ్చి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. ఏదైతే పని జరుగుతుందో అది రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని మనము ఆబ్జెక్ట్ అంటాము. ఇప్పుడు ఇదే సెంటెన్స్లో తీస్తాను. షీ ఈట్స్ పిజ్జా. ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు? షీ, ఆమె. ఇట్స్ అ సబ్జెక్ట్. ఈట్స్, ఆమె ఏం పని చేస్తుంది? ఈట్స్, వర్బ్ ఇది. అ పిజ్జా, ఆమె ఏం తింటుంది? పిజ్జా. అంటే ఈ యాక్షన్, ఈట్ అనే యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది పిజ్జా. సో పిజ్జా అనేది ఆబ్జెక్ట్ అంటాము, రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. లెట్ us see some examples here. The dog chased the ball. ఇక్కడ పని ఎవరు చేస్తున్నారు? The dog is a subject. ఏం పని చేస్తుంది? ఏం యాక్షన్ చేస్తుంది? చేస్డ్, వెనకాల పడుతుంది కదా. సో ఇది వర్బ్. దీని యాక్షన్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఏం చేస్తుంది? వాట్ ద డాగ్ ఈస్ చేసింగ్? ద బాల్. ఇది రిసీవ్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. షీ బేక్స్ అ కేక్. ఆమె కేక్ని బేక్ చేస్తుంది. ఎవరు? ఆమె. ఈమె కదా పనిచేసేది. సో షీ ఈజ్ అ సబ్జెక్ట్. ఏం పని చేస్తోంది? బేక్స్ ఈజ్ అ వర్బ్. ఏం బేక్ చేస్తోంది? కేక్ ఈజ్ అ వర్బ్, సారీ, ఆబ్జెక్ట్. ద క్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్. ఎవరు పని చేస్తున్నారు ఇక్కడ? ద క్యాట్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో మనకి యాక్షన్ జరగడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము. ఈస్ అనేది వర్బ్. ఎక్కడ ఉంది? ఇన్ ద బాక్స్. సో దిస్ ఈజ్ అ ఆబ్జెక్ట్. ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, ఇవి ఉన్నాయి కదా, వీటిని మనము ఇంగ్లీష్ గ్రామర్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాము. సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఓకే, సో అవర్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ రోజు నుండే మీరు చిన్ని చిన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలుగుతారు. అది ఎలా అంటే, సబ్జెక్ట్ ఏమేమి ఉన్నాయి మనకి? ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుందామా? దే. వర్బ్ ఏంటి? ఈట్, స్లీప్, డ్రింక్, వాక్, రన్, ఏదో ఒకటి. దే రన్. దే రన్. ఆబ్జెక్ట్ అంటే యాక్షన్, రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. దే రన్ విత్ ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రెండ్స్ తోటి పరిగెడతారు. ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ చేద్దామా? ఇట్. ఇట్ అనేది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? ఏదో ఒకటి.
ప్లేస్ ఏం ఆడుతుంది అది? ఫుట్బాల్. ఈ రకంగా మీరు చిన్ని చిన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ఈరోజు మీ వర్క్ ఏంటి అంటే ఫ్రేమ్ 10 సెంటెన్సెస్. ఇక్కడ ఈ వర్బ్స్లో మీకు కొంచెం గ్రామటికల్ ఎర్రర్స్ అవుతాయి. దట్ ఈస్ ఓకే, బట్ ట్రై టు ఫ్రేమ్ యువర్ ఓన్ సెంటెన్సెస్. గ్రామటికల్ ఎర్రర్స్ ఏమవుతాయి? ఒకవేళ మీరు చూస్తే కనుక దే ఉంది, దే రన్ అన్నాను నేను, ఇట్ ప్లేస్ అన్నాను, ప్లే అనలేదు కదా. సో ఇలా చిన్న చిన్ని గ్రామటికల్ ఎర్రర్స్. ఈ గ్రామటికల్ ఎర్రర్స్ మీకు తర్వాత మీకు మీరే రెక్టిఫై చేసేసుకుంటారు. అది మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. ఓకే, సో ఈరోజు మనం లెసన్లో ఏం నేర్చుకున్నాము? బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్, I, you, we, they, he, she, it. There are 7 subjects in our English language. Further, these subjects are divided into plural subjects and singular subjects. Plural subjects means more than one. I, you, we, they. I and you are singulars, but these are exceptional subjects. So we treat it as plural subjects. ఇక్కడ మొత్తం నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో ఉంది కదా. సో మీకు ఇంగ్లీష్ వింటే గనక అది ఇది మీరు కొంచెం టాలీ చేసుకొని మాట్లాడగలుగుతారు, అర్థమవుతుంది అని చెప్పి. I, you are exceptional subjects and he, she, it, these are singular subjects. Singular means only one thing or one name. Okay, so I, you, we, they, he, she, it, these are called subjective pronouns. Pronoun means instead of noun we use pronoun. Again, in these subjects we have 3 persons. First person means the person who is talking, that is I. Second person means I is talking to you, so you is the second person. Third person is I is talking to you about others. Other evaru? He, she, it, they. Now, what is verb? Verb means it could be main verbs or helping verbs or modals. Main verbs means actions, the sentence which has actions, and helping verbs mean it helps the verbs. If we don't have main verb also, we use helping verb as a main verb in the sentence, like is, am, are, was, were, will, shall, will be, shall be. And modals can, could, would, should, may, might, must, ought to. Now, what is an object? Receiver of the action. Receiver of the action. The person who receives the action is called object. So this was about our today's class. I am signing off now. It's me, Ramani Yeramilli, your English trainer. Keep watching my lessons and keep learning. See you in the next lesson with an interesting topic. Bye bye.